హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పల్లీ చెక్కీ ఎలా చేసుకుంటామో అలానే ఈరోజు డ్రై ఫ్రూట్స్ చెక్కీ అనేది చేసుకుందాం అనమాట. మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటితోనే మనము చెక్కీ అనేది తయారు చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి ఇష్టపడతారనమాట. మొదటిగా ఇవేం చేయాలంటే చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఇలా ఉంటే అంతంత బాగోవు కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం. ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం. ఇవి కూడా ఆల్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్రై చేసుకుని పీసెస్ కింద చేసుకుందాం. మరి స్టార్ట్ చేసుకుందామా డ్రై ఫ్రూట్స్ చెక్కీని? లెట్ స్టార్ట్. చూసారా ఇలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇది కొంచెం పౌడర్ అండ్ పీసెస్ కింద చేసుకున్నాను. ఇవి చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇవి కూడా మరీ అంత బాగా స్మాల్ పీసెస్ కింద కాదు, కానీ ఇలా అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇవి గీ వేసి ఫ్రై చేసుకుందాం. ఓకేనా? క్రిస్పీగా ఉండాలి కదా, మరి అచ్చంటే క్రంచీగా ఉండాలి కదా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? మొదటిగా ప్యాన్ పెట్టుకుని మంచి స్మెల్ వచ్చే గీని వేసుకుందాం. చూసారా గీ ఎంత బాగుందో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. దీనిలో మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి సపరేట్గా ఏమి వేగించుకోని అవసరం లేదు, అన్నీ వేగించేసుకోవచ్చు. నేనైతే అలానే చేసేస్తా. ఓకేనా? ఓకే, మరి మొదటగా పప్పు వేసుకుంటాం. హై ఫ్లేమ్లో మీదే పెట్టుకోండి, స్పీడ్గా అవుతుంది. సెకండ్ మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఐటమ్స్ అన్నీ వేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మూతలో బాగా వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ కూడా. మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మీరు ఇచ్చే ప్రోత్సాహం బట్టి మేము ఇంకా మంచి వంటకాలు చేయాలనిపిస్తుందండి. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఓకేనా? చాలా హెల్దీ ఫుడ్స్ అవి చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఇంకా చిన్నపిల్లలకి ఫుడ్ ఎలా పెడితే వాళ్ళు మంచిగా గ్రోత్ అవుతారు, స్ట్రాంగ్గా అవుతారు అనేవి కూడా నేను వీడియోస్ తీసి పెడతాను. ఓకేనా? బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే కదా మనకి క్రంచీగా ఉంటుంది. మొన్న అలానే మఖానాతో క్యారమిల్ చేశాను పిల్లలకి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. అవే బాటిల్స్ మనం బయట కొంటే చాలా కాస్ట్లో ఉన్నాయి కదా, ఎలాగైనా మఖానా కాస్టే. సో వాటితోనే మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు కదా బెటర్గా. బెల్లం అది మంచిదిగా వేసుకొని, సో మన ఇంట్లో చేసుకునే వాటికి అంతంత ఎక్స్పెన్సివ్ చేయని అవసరం లేదు. తప్పదు అనుకుంటే చేయవచ్చు కదా. సో ఇలా నేను మెల్లగా వేగించుకుంటున్నా. మనం కలర్ అస్సలు మారద్దు, మళ్ళీ కలర్ మారితే దాని అందం అనేది పోతుంది కదా. మనకి టేస్ట్ ఎంత ఇంపార్టెంటో కలర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. కలర్ని బట్టే తినాలనిపిస్తుంది. జీడిపప్పు పేస్ట్, అలాగే పేస్ట్ అంటే నేను జీడిపప్పు పౌడర్ కొంచెము అండ్ పీసెస్ కొంచెం వేసుకున్నాను కదండి, దాన్ని నేతిలో వేపుకుంటున్నాను అనమాట. ఇది కూడా నేతిలో వేపుకుంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను నేతిలో వేయించుకుంటున్నాను. బాదం పౌడర్ అండ్ పీసెస్ని వాటితో పాటు నేతిలోనే వేగించుకున్నాను.
చూసారా అన్నీ ఫ్రై చేసుకున్నాను. పౌడర్ కొంచెం బెల్లం తీసుకుని దీన్ని చిన్న చిన్న పీసెస్, చిన్నగా అవసరం లేదు, మీడియం సైజ్ పీసెస్ తీసుకుని మనం పాకం పట్టుకుందాం. నేను ఇందాక ఫ్రై చేసుకున్నా కదా, సో అదే పెన్లో పాకం అనేది పెట్టుకుంటాను. అంటే గీతో ఉన్నదే కదా అనేసి అందులోనే పెట్టుకుంటున్నాను. మాడిపోవడం అట్లాంటిది ఏం జరగదు, అలాంటి డౌట్ ఏమీ అవసరం లేదు. నేను చూపిస్తాను కదా, చూడండి. ఓకేనా, చూసారా నేను ఇప్పుడు పెన్ పెట్టుకుని ఇందులో పీసెస్ వేసుకున్నాను. మన ఓపిక అండి, చిన్న ముక్కలు చేసి వేసుకుంటారు. నాకు ఈజీగా అయిపోవాలి కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ మెల్ట్ అయిపోతాయి కదా అనేసి వేసేసాను. బెల్లం వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి తెలుసు కదండి, తీగ పాకం వచ్చే వరకు, అంటే ఉండకట్టే పాకం వచ్చే వరకు మనం పాకం అనేది రప్పించుకోవాలి. ఓకేనా, చూసారా పాకం మరుగుతుంది. పీసెస్ కూడా కరిగిపోయాయి. ఇందులో మనం కొంచెం స్మెల్ రావడానికి కోసం, స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా, ఇలాచీ పౌడర్ వేసుకుందామా, కొంచెం బాగుంటుంది. చిన్న పీస్ ఉంది, కరిగిపోతుంది, చాలా బాగుంటుందండి. కొంచెం ఇలాచీ పౌడర్, చూసారా మొత్తం పీసెస్ అన్నీ కరిగిపోయాయి. మొత్తం పీసెస్ అన్నీ కరిగిపోయి ఎంత మంచిగా ఉందో చూసారా. కలరే చాలా బాగుంది కదా. ఇప్పుడు మనకి ఉండపాకం వచ్చే వరకు మనం చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం. లో ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. తర్వాత మనం ఏదైతే పౌడర్ పెట్టుకున్నామో పౌడర్ కూడా, నేను కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తానండి. నువ్వులు కూడా చాలా మంచిది కదా, మనం పర్సనల్గా తినాలంటే అవ్వడం లేదు, సో నేను నువ్వులు కూడా యాడ్ చేద్దామని. ఇది ఒకసారి మంచిగా కలుపుకున్నాక నేను చూపిస్తాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. నువ్వులు కూడా యాడ్ చేస్తాను. నువ్వులు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. మైల్డ్ పాకంతో చెక్కి సూపర్ టేస్టీ ఉంటుందండి. కలిపేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనా, చూసారా డ్రై ఫ్రూట్స్ చెక్కి రెడీ అయిపోయింది. చూసారా పీసెస్ కింద కూడా మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా హెల్దీది కూడా కదా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.